సుశీల, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? తెలుసు. అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చావు అన్నమాట. అవును. ఒకనాడు ఇది నరకమన్నా, దీని గాలి తగిలితేనే పాపం చుట్టుకుంటుందన్నా. అలాంటి ఈ రోజు నువ్వే స్వయంగా ఇక్కడికి వచ్చావా? అవును, ఈ నరకం నాకు ఇప్పుడు అవసరం అనిపించింది. సుశీల, నీ భవిష్యత్తు సంగతి ఆలోచించావా? ఏమైపోయినా పర్వాలేదు, ఇప్పటికి నాకు ఇదే స్వర్గం, ఇదే సుఖం. సుఖం నీ జీవితం కుక్కలు జింపిన విస్తరవుతుంది. నీ బ్రతుకు బజారు పాలవుతుంది. నీ కుటుంబం కూలిపోతుంది. పోనీ, నాకు కావలసింది నా జీవితం, నా ఆనందం. ఆ సుశీల, అవును, ఆ సుశీల ఏనాడో చచ్చిపోయింది. నిన్ను చూస్తే అసహ్యం. అయితే నా కోరిక నెరవేరినట్టే. వెళ్ళిపో, నన్ను మర్చిపో, ఇంకెప్పుడు నా ముఖం చూడు. నిజంగా హృదయం ఉంటే నీ భార్యను సుఖపెట్టు. వెళ్ళు, వెళ్ళిపో. ముందుగానే వెళ్ళావు. వెళ్ళి తీరాలి. నా ప్రాణం ఉండగా నీతో రాను. నీ ప్రాణం తీసైనా సరే నేను కడిచి తీసుకుపోతాను. నీ శవాన్ని కూడా ఇక్కడ ఉంటాను. సుశీల, 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 నీ జీవితం ఎలా బాగుపడుతుందా అన్న దిగులుతో పిచ్చివాడినయ్యా. నిజం చెప్తే నువ్వు ప్రాణం తీసుకుంటావేమోనని భయపడ్డాను. అంతేగా నీ ఆలోచన ఇలాంటి మలుపు తిరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. సుశీల, ఇది నువ్వు రావాల్సిన చుట్టూ కాదు. పద వెళ్దాం, పద. ఇలా జరుగుతుందనుకోని నేను ఇక్కడ ఉన్నానని వింటే నా మీద నీకు ద్వేషం కలుగుతుందని అనుకున్నాను, కానీ నీ ప్రాణాల మీదకే తెస్తారనుకోలేదు. నేనేమైపోయినా పర్వాలేదు, నా రాజా నా నుంచి దూరం కావాలి, దూరం అవుతున్న భార్యను ఆదరించాలి. ఇదే నేను కోరుకున్నది, ఇదే నేను కోరుకున్నది. సుశీల, అర్థమైంది.
ఈ సాహసం నువ్వు నా కోసమే చేశావు. జరిగిన యథార్థం చెప్పలేక, చెప్పే సాహసం లేక నిన్ను నేనే ఈ నరక కోపంలోకి పంపి జీవిత చక్రం ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేదు. దాని వేగంలో చెలరేగే సుడిగాలుల్లో ఎవరు కలుసుకుంటారు, ఎవరు విడిపోతారు మనకు అర్థం కాదు. బావా బావా, కమలక్కయ్య. కమలకేమైంది? ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది. ఎంత పని చేసింది. మావయ్య కూడా బతకడానికి వెళ్ళాడు. అలా సుశీల పద వెళ్దాం. కమల, ఏమిటి సాహసం? స్త్రీ చేయగల ఘనకార్యం మీద ఒక్కటే అనుకున్నావా? కాదు బావా, సమస్యలతో పోరాడే శక్తి లేక. కమల, నీకు ద్రోహం చేయనని నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేశాను. నా మనస్సు ఏమిటో నువ్వు తెలుసుకున్నావనుకున్నా. కానీ ఇంతలోకే ఈ నిర్ణయానికి రావటంలో అర్థం ఏమిటి? నా మాట మీద నీకు నమ్మకం లేకనా? కాదు బావా, నేను కనుమరుగైతే గాని ఈ సమస్య తీరదు, నీకు శాంతి దొరకదు. పొరపాటు పెడుతున్నావు కమల. ఇందువల్ల నాకు మిగిలేది అశాంతి, ఆవేదన. ఆఖరిసారిగా అడుగుతున్నా, నేనిచ్చే మార్చుకుంటావా? మారదు కమల. నన్ను ఆపకు బావా, వెళ్ళిపోని. కమల, అయితే పద. నువ్వు నేను ఒకేసారి ఒకే చోట సమాధి. పద కమల. రాజా, ఏమిటి? నిన్నటి వరకు మీరందరూ జీవితాలతో ఆడుకున్నారు, ఇప్పుడు చావుతో ఆడుకుంటున్నారు, అంతేనా? జీవిత చక్రం పరుగులు తీసే ఒడిదుడుకుల్లో నిలబడి పోరాడాలి గాని భయపడి పారిపోకూడదు. జీవితం జీవించడానికి. కమల, స్త్రీ అంటే కన్నీళ్లకు కఠిన సమస్యలకు ఓడిపోయి ప్రాణాలు తీసుకునే బలహీనురాలని లోకం ఎప్పుడో తీర్పు చెప్పింది. దానికి నువ్వు ఇప్పుడు మరో సాక్ష్యం ఇస్తున్నావు. దీనివల్ల ఇంతమందికి మరో దుఃఖం అంటగట్టిపోవడం తప్ప నువ్వు సాధించేది ఏమీ లేదు. రాజా, ఇవి చేతులు కావు, రెండు హృదయాలు. ఇవి ఎప్పటికీ విడిపోకూడదు. ఇదే నా కోరిక. నేనెక్కడున్నా నీ సుఖమే కోరుకుంటాను. వెళ్ళండి. అక్క, నా గురించి మీ ఎవ్వరికీ దిగులక్కర్లేదు. నీలా భయపడి పారిపోను, జీవిస్తాను. కానీ కోరికలతో సంబంధం లేని దూర తీరాల్లో రాజా కోసం కట్టుకున్న ఈ దేవాలయంలో ఇక మీదట మీ ఇద్దరు ఉంటారు. కమల, మీ ఇద్దరు ఉంటారు. వస్తాను.
హృదయానికి తగిలిన గాయానికి కాలమే చికిత్స చేస్తుంది. రండి వెళదాం.